బనానా డ్రై ఫ్రూట్ ఉత్తప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు 2, మైదా 1 కప్పు, ఓట్స్ 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తేనె 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్. బనానా డ్రై ఫ్రూట్ ఉత్తప్పం తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్లో బాదం పప్పు, జీడిపప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో ఓట్స్, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో మైదా పిండి, అరటిపళ్ళు, పాలు, బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు, నీళ్లు పోసి దోస పిండిలా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బాదం, జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అరటిపండును కూడా కట్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తవ్వ పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని తేనె వేసి కలుపుకోవాలి. తవ్వ వేడి అయ్యాక వెన్న వేసి కరిగాక కలిపి పెట్టుకున్న పిండిని ఉత్తప్పంలా వేసుకొని పైనుండి అరటిపండు ముక్కలు, వేయించిన జీడిపప్పు, బాదం ముక్కలు వేసి వెన్నతో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బనానా డ్రై ఫ్రూట్స్ ఉత్తప్పం రెడీ.